నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. సో బై వాళ్ళ వీడియో వచ్చేసరికి రిక్వెస్ట్ వీడియో అన్నమాట. ఎవరి నుంచి అంటే ఆది ఎస్ నుంచి. సో ఏం రిక్వెస్ట్ చేసినా బ్రో, ఇంటెల్ i3 10th జనరేషన్ అండ్ జీడీ 1032 GB వీడియో చెయ్యి బ్రో అనేసి. ఐ థింక్ అది పీసీబీలే అనుకుంటున్నా, ఏమనుకోకండి. అండ్ సో నేను నా బర్త్డే ఉండే కాబట్టి నేను వీడియో చేయలేదు, అందుకే ఇవాళ అయితే చాలా వీడియోలు చేస్తున్నా. సో వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం జర నా హెల్ప్ఫుల్ అవుతుంది, సపోర్ట్ చేసేటోడు అవుతుంది. అండ్ ఈ వీడియోలో చూపించే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ అంటే అఫీషియల్ లింక్స్ గైస్, థర్డ్ పార్టీ లింక్స్ కూడా కాదు, డైరెక్ట్ అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. అండ్ మీరు ఆన్ స్క్రీన్ మీద తీసుకుని ఇంటెల్ i3 10100F అనమాట అయితే రిక్వెస్ట్ చేసిన వీడియోని. సో ఫస్ట్ ప్రైస్ గైస్, సో ప్రైస్ చూసుకుంటే 7497 రూపీస్ ఉందన్నమాట, అంటే 7500 రూపాయలు ప్రాసెసర్కే. సో యాక్చువల్లీ ఇది 6 months బ్యాక్ అయితే 10,000కి వస్తుండేది, ఇంకా తగ్గిపోయింది ప్రైస్. అండ్ అఫీషియల్ స్పెక్స్ చూసుకుందాం. i3 10100 స్పెక్స్ ఏంది. సో ప్రాసెసర్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2020లో రిలీజ్ అయింది, లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అనుకుంటా. అండ్ 14nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేశారు. అండ్ ప్రైస్ కూడా $97 ఉందన్నమాట. సో డాలర్స్ టు ప్రైస్ కూడా కరెక్ట్గానే అనిపించింది. అండ్ గైస్ కోర్స్ చూసుకుంటే 4 core 8 threads వస్తుందన్నమాట. బేస్ 3.60 GHz బేస్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, 4.30 GHz టర్బో బూస్ట్ అవుతుంది అనమాట. 65 watts పవర్ కన్జంప్షన్ ఉంది, 8 GB బస్ స్పీడ్ వస్తుంది. అండ్ ఇక్కడ ర్యామ్ స్పీడ్ చూసుకుంటే మాత్రం DDR4 2666 ర్యామ్ వస్తుంది. నెక్స్ట్ గైస్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ లేదు కాబట్టి మీరు సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవాలి. ఎందుకు లేదన్న అంటే ఇది ఎఫ్ వేరియంట్ ప్రాసెసర్ కాబట్టి అట్లని చెప్పేసి మీకు వేరే ఫీచర్స్ ఏం తగ్గుతున్నాయి అంటే ఏం లేవు. మీకు వర్చువలైజేషన్ వస్తుంది, తర్వాత 64-bit ఇన్స్ట్రక్షన్ సెట్ వస్తుంది, 64-bit ఆర్కిటెక్చర్ అండ్ SSE 4.1 SSE 4.2 అండ్ ఇంటెల్ AVX2 సపోర్ట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఏంటంటే మీకు డిస్ప్లే ఒక్కటి వస్తుంది అనమాట, ఎఫ్ వేరియంట్కి డిస్ప్లే రాదు, మీరు నార్మల్ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకుంటే నడుస్తుంది. సో ఇది స్పెసిఫికేషన్స్ అన్నమాట ప్రాసెసర్కి సంబంధించినవి. నెక్స్ట్ గైస్ మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్ చూసుకుంటే MSI H14 మదర్ బోర్డ్ అనమాట, ప్రో VH 8X మోడల్ బాగానే ఉంటుంది. 5300 రూపీస్ ఉంది, ఆఫ్లైన్లో మీకు 5000కి వచ్చేస్తుంది. అండ్ ప్రాసెసర్ చెప్పలే కదా, ఆఫ్లైన్లో ఇది 7000 రూపీస్కి వస్తుంది, పెద్ద ఫరక్ ఏం లేదు. 500 రూపీస్ డిఫరెన్స్ ఉంది, దీనికి 300 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో మదర్ బోర్డ్ చూసుకుందాం. మదర్ బోర్డ్లో ఏమున్నాయంటే 2 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి, పవర్ ఏమంటారు పవర్ కనెక్టర్ పోర్ట్స్, ఇక్కడ ప్రాసెసర్ పెట్టుకోవచ్చు, ఇక్కడ M.2 స్లాట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ 2 M.2 వస్తున్నాయి, పైన కూడా పెట్టుకోవచ్చు, కింద కూడా పెట్టుకోవచ్చు. ఐ థింక్ కింద మినీ స్మాల్ వేరియంట్ ఉంటుంది అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే గ్రాఫిక్ కార్డ్కి ఏదైతుందో గ్రాఫిక్ కార్డ్కి మీకు సపరేట్గా మెటల్ షీట్ ఏదైతుందో ఆ షీట్ వస్తుంది ప్రొటెక్షన్ కోసము. అండ్ పూర కింద చూసుకుంటే మీకు PCIX కనెక్టర్ అవుతుంది, ఇక్కడ ఉంది ల్యాండ్ కార్డ్ క్యాప్చర్ కార్డ్స్కి బెనిఫిట్ అవుతుంది అన్నమాట. అక్కడ పెట్టుకొని రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే అడిషనల్ స్టోరేజ్ లేకపోతే వేరే ఫీచర్స్ ఏమి ఉంటాయి వైఫై యాంటీనాస్ అవి ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట, కింద PCI కనెక్టర్ కార్డు. బ్యాక్ సైడ్ చూసుకుంటే VGA పోర్ట్, HDMI పోర్ట్, 2 USB 2.0 పోర్ట్స్, 4 USB 2.0 పోర్ట్స్, 2 3.0 పోర్ట్స్ అన్నమాట బ్లూ కలర్వి. బ్లాక్ కలర్ వచ్చేసరికి అయితే 2.0 పోర్ట్స్, PS2 కనెక్టర్ వస్తుంది, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో జాక్స్ కూడా వస్తున్నాయి. బాగానే ఉంది, డీసెంట్ బోర్డ్ పై మంచి ఏదైనా 80X క్యాబినెట్ కూడా సరిపోతుంది. తర్వాత చూసుకుంటే ర్యామ్. సో ర్యామ్ క్రూషల్ వాళ్ళది బేసిక్ ర్యామ్ తీసుకుంటున్నా 8GBది 2366 ర్యామ్ అనమాట. నా 2366 ఎందుకు తీసుకుంటున్నావే, 3200 మంచిది తీసుకోవచ్చు కదా అంటే గాయస్ ఫస్ట్ చూసుకోవాల్సింది ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుందా చెయ్యదా అనేసి. ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లోనే చూపిస్తారు, డిఫాల్ట్గా 2366 ర్యామ్ అయితే వాళ్ళు మెన్షన్ చేసారు అనమాట, అట్లా అంటున్నా. సో 2366 ర్యామ్ తీసుకుంటే మీకు బెటర్ వాల్యూ వస్తుంది. అది దానికంటే మీరు ఎక్కువ తీసుకున్నా కూడా పైసలు వేస్ట్, మనీ బొక్క. సో ఇది ఆఫ్లైన్లో వచ్చేసరికి అయితే మీకు 2000 రూపీస్కి వస్తుంది, ఆన్లైన్లో కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి బై ర్యామ్ కార్డే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ వచ్చేసరికి అయితే కింగ్స్టన్ తీసుకున్న 240GBది M.2 అనమాట. సో M.2 స్టోరేజ్ ఒకసారి మీరు తీసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా అవైలబుల్ ఉంటే తీసుకోండి, లేదంటే మీరు సింపుల్గా SSD కూడా తీసుకోవచ్చు, బేసిక్ది 2.5 ఇంచెస్ది, ఏదైనా సార్ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఏంటంటే ఆన్లైన్లో తక్కువ M.2 చూసుకుంటే ఇది ఒకటే తక్కువ కనిపించింది కాబట్టి అది మీకు ప్రొవైడ్ చేస్తుంది, ఇది కంపల్సరీగా ఆప్షనల్ గైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్డ్ డిస్క్ అనమాట. అండ్ ఇంకోటి మర్చిపోయినా, హార్డ్ డిస్క్ వెళ్ళే ముందు M.2 ఎందుకు తీసుకుంటున్నాం అంటే
సిస్టమ్ ఫాస్ట్గా ఆన్ కానికే ఏదైనా అప్లికేషన్స్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఫాస్ట్గా ఓపెన్ చేయడానికి ఇది పనికి వస్తుంది అన్నమాట. అది మెయిన్ రీజను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఓఎస్ వేరే వేరే ఉన్నాయి కూడా, అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్డ్ డిస్క్ అనమాట. 1 TB సరిపోతుంది, బేసిక్ యూజర్ కదా 1 TB మస్తు అయిపోతుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే 3000 రూపీస్ ఉంది అనమాట. ఆఫ్లైన్లో 2700 2800 ఉంది. M.2 అయితే బై 2200 డిఫరెన్స్ ఉంది అనుకోండి, స్టోరేజ్లో కాడ ర్యామ్ కాడ కూడా. ఇది దీంట్లో ఏం పెడతారంటే మీరు డాక్యుమెంట్స్, మూవీ ఫైల్స్, వేరే వేరే ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంట్లో పెట్టండి. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మాత్రం M.2లో పెట్టుకోండి అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. ఫైనల్ తీసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. ఏదైతే స్పెసిఫిక్గా రికమెండ్ చేసిరో GT1030 గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి దానికోసమే సపరేట్గా మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ మీకు 3 years వారంటీ వస్తుంది అండ్ 2 years ఎక్స్టెండెడ్ వారంటీ వస్తుంది అన్నమాట GT1030. అండ్ GT1030 గురించి కంపారిజన్ వీడియో చేసిన GT1030 GDDR5 అండ్ GDDR4కి సంబంధించిన కంపారిజన్ వీడియో కూడా ఉంది. ఆ వీడియో ఒకసారి చూడండి అనేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ గైస్ యాక్చువల్లీ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మన ఇండియాలో 2 years బ్యాక్ అయితే పాండమిక్ రాకముందు, తలకాయ నొప్పి రాకముందుకు 6000 7000 ఉండే. ఇప్పుడు అది 8000 వెళ్ళింది అనమాట. ఆఫ్లైన్లో 8000 ఉంది, ఆన్లైన్ మీకు 200-300 ఎక్స్ట్రా పడుతుంది. డైరెక్ట్ చెప్పేస్తున్నాం, డైరెక్ట్ షాప్ ప్రైస్ అనమాట. సో ఇది గ్రాఫిక్ కార్డు చిన్న ఫ్యాన్ వస్తుంది, పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అవసరం లేదు, బేసిక్ పవర్ సప్లై తీసుకున్నా సరిపోతుంది. 500 లేకపోతే 1000 రూపాయలు ఉంటుంది కదా, అదైనా సరే సరిపోతుంది. లేకపోతే క్యాబినెట్తో పాటు వచ్చినా సరిపోతుంది. బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకుంటే HDMI పోర్ట్ అండ్ DVI పోర్ట్ రెండు వస్తున్నాయి. రెండు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఇట్లా మీరు ఏదైనా కనెక్టర్ యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో బ్యాక్ ప్లేట్ వస్తుంది అండ్ చిన్న గ్రాఫిక్ కార్డ్ అనుకోవచ్చు. దీనికి కాంపిటీషన్ ఏంటంటే Ryzen 5 3400G ఉంది కదా, ఆ 5 GBకి ఇది కాంపిటీషన్ అనుకోవచ్చు. దీనికి కంపారిజన్ పెట్టాలంటే ఇట్లా Ryzen అండ్ 5600G కూడా కొంచెం కాంపిటీషన్ పెట్టచ్చు. కొన్ని ఏరియాలో అది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫైనల్గా చూస్తుంటే గైస్ క్యాబినెట్ అనమాట. సో క్యాబినెట్ వాళ్ళది ఫింగర్స్ టవర్ C8 క్యాబినెట్ అనమాట. గైస్ మీరు నమ్ముతారో నమ్మరో, ఈ క్యాబినెటే నేను యూజ్ చేస్తున్నా నా Ryzen PC బిల్డ్కి. చూసుకొచ్చేది బాగానే ఉంటుంది, కొంచెం పెద్దగా అనిపించచ్చు కొందరికి. బ్యాక్ సైడ్లో ఏంటంటే ఇక్కడ మీకు 120mm ఫ్యాన్ పెట్టుకోవచ్చు అనమాట. సో 120mm ఫ్యాన్ పెట్టుకున్న లైవ్ స్ట్రీమ్ కూడా ఉంది. అండ్ సో ఆ వీడియో కూడా చూడండి అనేసి ఒక రిక్వెస్ట్. అండ్ ఇక్కడ బేసిక్గా ఫ్రంట్ USB 3.0 పోర్ట్ వస్తుంది, ఆడియో పోర్ట్స్ వస్తున్నాయి, USB 2.0 పోర్ట్స్, రీస్టార్ట్ బటన్, పవర్ బటన్ కూడా వస్తుంది. బాగానే ఉంటుంది. అండ్ డిజైన్ కూడా స్లిమ్ ఉంటుంది, RGB ఏం లేదు. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే దీంతో పాటు పవర్ సప్లై కూడా వస్తుంది. బయట నేను పర్చేస్ చేసినప్పుడు 2200కి వచ్చింది, మీకు ఆన్లైన్లో 500 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో బై ఇది ఈ PC బిల్డ్కి సంబంధించిన లిస్ట్. అండ్ బేసిక్గా లైట్ వెయిట్ గేమింగ్కి అండ్ లైవ్ స్ట్రీమ్లో కూడా సరిపోతుంది. కానీ ఎందుకంటే లైవ్ స్ట్రీమింగ్ ఇట్లా చేస్తే ఇట్లా మీరు 720p 30 కానీ 60 fps చేయండి, లేకపోతే ఇట్లా 480p లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గైస్ మనం CALC ఓపెన్ చేసి క్యాల్కులేటర్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ క్యాల్కులేటర్లో ప్రైజెస్ ఎంత పడుతున్నాయి. సో ప్రైస్ చూసుకుంటే i3 వచ్చేసరికి 7497 పడుతుంది, ప్లస్ మదర్ బోర్డ్ చూసుకుంటే 5299. నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే 2715 ఉంది కదా ర్యామ్ ప్రైస్. తర్వాత మనకి M.2 2599. నెక్స్ట్ హార్డ్ డిస్క్ 3049. తర్వాత గ్రాఫిక్ కార్డ్ పై మెయిన్ హెవీగా ప్రైస్ కొట్టిందంటే ఇదే గ్రాఫిక్ కార్డు ప్రైస్ ఎక్కువైంది. గ్రాఫిక్ కార్డ్ అండ్ ప్రాసెసర్ ఈక్వల్ ప్రైసెస్ ఉన్నాయన్నమాట. 8369. తర్వాత క్యాబినెట్ విత్ SMPS అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు బండిల్డ్ విత్ SMPS అని 2699. ఓవరాల్గా ప్రైస్ ఎంత పడుతుందంటే 32,227 రూపీస్ పడుతుంది ప్రైజ్. సో ఇది PC బిల్డ్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలన్నా అంటే ఇట్లా మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళేసి M.2 కాకుండా SSD తీసుకుంటే మీకు ఒక ఇట్లా 1000 రూపీస్ మిగిలిపోతాయి. బేసిక్ 2.5 inches SSD తీసుకుంటే. అండ్ హార్డ్ డిస్క్ కార్డ్ అయితే ఏం చేంజ్ చేయలేము, గ్రాఫిక్ కార్డ్ కూడా ఏం చేంజ్ చేయలేము. ర్యామ్
మదర్ బోర్డు మీరు తక్కువది పెట్టుకోవచ్చు, గిగాబైట్ది కానీ ఇంకొంచెం తక్కువది చూసుకుంటే మీకు అది 4500 అట్లా పడచ్చు. సో అక్కడ 500 తీసుకున్నా సరే కూడా మీకు ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, ఆన్లైన్లో వస్తుంది. సో 31,000 పడుతుంది. అండ్ గైస్ యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఆఫ్లైన్ మార్కెట్లో మీకు ఇంకా 30,000 వస్తుంది. కానీ నేనైతే ఈ వీడియోలో అన్ని అమెజాన్ లింక్స్ ఉన్నాయి కాబట్టి నేను 32,000 పీసీ బిల్ అనేసి అయితే మెన్షన్ చేస్తున్నా. సో ఇది 32,000 రూపీస్ పీసీ బిల్ అన్నమాట కరెంట్ ప్రైస్. ఆఫ్లైన్లో మీకు 30,000 లోపల వస్తుంది. సో మీరేమనుకుంటారు బాయ్ ఈ వీడియో గురించి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్, సపోర్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.